నమస్కారం రైతు బంధువులారా. ఇవాళ మనం రైతులకు ఎంతో ఉపయోగపడే ఒక ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ పథకం ద్వారా రైతులు ఎలా లాభపడగలరో, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏ పేపర్లు కావాలి, అన్నీ స్పష్టంగా స్టెప్ బై స్టెప్గా చెప్పబోతున్నాను. రైతులకు రావాల్సిన ప్రతి రూపాయి మీ చేతికి చేరేలా ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్. రైతులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మోదీ సర్కార్ పీఎం కిసాన్ డబ్బులను రెట్టింపు చేయొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే అన్నదాతలకు భారీ బహుమతి లభించినట్లే. రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోందా? మోదీ సర్కార్ భారీ తీపికబురు అందించేందుకు రెడీ అవుతోందా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే బంపర్ బొనాంజా అందే సూచనలు కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈసారి వచ్చే బడ్జెట్లో పీఎం కిసాన్ డబ్బులను పెంచే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే మాత్రం రైతులకు పండగనే చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సిద్ధం చేసే పనిని ప్రారంభించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వం వహించే ఈ పని నెలల తరబడి కొనసాగుతుంది. ఇందులో నీతి ఆయోగ్, సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, వివిధ రంగాల నుండి సమాచారం తీసుకుంటారు. ఈసారి బడ్జెట్లో రైతుల కోసం పెద్ద ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యోజన మొత్తానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త ప్రకటన చేయవచ్చు. సాధారణంగా బడ్జెట్ తయారీ ప్రక్రియ ఆగస్టు లేదా సెప్టెంబర్లో మొదలవుతుంది. అంటే ఆర్థిక మంత్రి పార్లమెంటులో ఫిబ్రవరి 1న ప్రసంగించడానికి దాదాపు 6 నెలల ముందు. ఈ కాలంలో గ్రౌండ్వర్క్, సంప్రదింపులకు అవకాశం ఇస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, కేంద్ర బడ్జెట్ ప్రభుత్వ వార్షిక ఆర్థిక ప్రకటన. ఇందులో రాబోయే రాబడి, ఖర్చుల వివరాలు ఉంటాయి. ఇది ఆ సంవత్సరానికి ఆర్థిక దిశను నిర్దేశిస్తుంది. విధాన ప్రాధాన్యతలు, ఖర్చు వాగ్దానాలను తెలియజేస్తుంది. ప్రభుత్వం ఏడాది పొడవునా ఎక్కడెక్కడ, ఎంత ఖర్చు చేస్తుందో బడ్జెట్ ద్వారా నిర్ణయిస్తారు. గత బడ్జెట్లో ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని పెంచుతుందని చర్చ జరిగింది. కానీ అది జరగలేదు. అయితే, గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పీఎం కిసాన్ యోజన వాయిదా మొత్తాన్ని పెంచడం గురించి చర్చలు మొదలయ్యాయి. మీడియా నివేదికలు ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని సంవత్సరానికి 6,000 నుండి 9,000కు పెంచవచ్చని అంచనా వేస్తున్నాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ఎటువంటి పెరుగుదల లేదు. అందువల్ల, ఈసారి మోడీ ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో రైతులకు పెద్ద బహుమతి ఇవ్వవచ్చు. 12,000 కూడా అయ్యే అవకాశం ఉందా? కొన్ని మీడియా నివేదికలు అయితే, ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని 12,000 వరకు పెంచవచ్చని కూడా పేర్కొంటున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బును రెట్టింపు చేయడం ఒక బూస్టర్ డోస్ లాంటిది. ఒకవేళ అలా జరిగితే, రైతులకు ప్రతి వాయిదాలో 4,000 లభిస్తాయి. ప్రభుత్వం దానిని 9,000కు పెంచితే, ప్రతి వాయిదాలో 3,000 లభిస్తాయి. కాగా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రైతు బంధువులారా, ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ గ్రామంలో ఉన్న ప్రతి రైతుకి షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి సమాచారం మరొకరికి చేరితే, అది ఒక కుటుంబానికి పెద్ద సహాయం అవుతుంది. మీరు ఏ స్కీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మీ కోసం నిజమైన, క్లియర్, నమ్మదగిన సమాచారంతో మరిన్ని వీడియోలు తీసుకువస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. తదుపరి రైతు పథకాల వీడియోలు మిస్ కాకుండా. జై కిసాన్, జై తెలంగాణ, జై భారత్. ధన్యవాదాలు.